Welcome to Current Affairs discussion. Today we are going to discuss March 1 to 10 Part 2 Current Affairs. Question number 12th one. Our Finance Minister Nirmala Sitharaman launched new credit assessment model for MSMEs, micro, small and medium enterprises ki credit assessment ki sambandhinchi న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ లెట్స్ వి డిస్కస్. రైట్, ప్రెజెంట్ ఎంఎస్ఎంఈస్ లెట్ అస్ అస్యూమ్ ఒక ఎంఎస్ఎంఈ ఉంది అనుకుంటే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. ఈ ఎంఎస్ఎంఈకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఆఫర్ చేయాలి అంటే, క్రెడిట్ దట్స్ వాట్ లోన్స్ ఆఫర్ చేయాలి అంటే, ఈ ఎంఎస్ఎంఈస్ యొక్క క్రెడిట్ వర్తీనెస్ని నార్మల్గా ఇండివిజువల్ పర్సన్స్ అయితే సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని, లైక్ ఆ పర్సన్ యొక్క పాస్ట్ పేమెంట్ హిస్టరీసు, లోన్స్, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్స్ హిస్టరీ బేస్ చేసుకొని సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే లోన్ అప్రూవల్స్ ఉంటాయి. అలానే ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి క్రెడిట్ వర్తీనెస్ని ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నథింగ్ బట్ బ్యాంక్స్, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ ఎస్బీఐ, లైక్ ఈవెన్ ఎన్బిఎఫ్సిస్, ఎక్స్టర్నల్ ప్రైవేట్ కంపెనీస్ పైన డిపెండ్ అవుతున్నాయి. లుక్ అట్ హియర్, the newly introduced model will enable public sector banks, okay, especially PSBs, public sector banks, to develop in-house capabilities for assessing MSME credit worthiness. This is the point, reducing reliance on external evaluations. అంటే అదర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి కానీ, లేదు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ లైక్ సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, క్రిఫ్ హైమార్క్, ఇలా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ కానీ, లేదు క్రిజిల్, ఇక్రా, స్మెరా, లైక్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రేటింగ్ ఏజెన్సీస్ అని చెప్పి, ఇలా ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్స్ పైన ప్రజెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డిపెండ్ అవుతున్నాయి ఈ ఎంఎస్ఎంఈస్కి లోన్స్ అప్రూవ్ చేయాలా వద్దా అనేది. బట్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ లాంచ్ చేసిన థింగ్ ఏంటంటే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఓన్గానే టెక్నాలజీని బేస్ చేసుకొని డిజిటల్ ఈ ఎంఎస్ఎంఈస్ యొక్క డేటా సహాయంతో, దట్ ఈస్ డిజిటల్ డేటాను బేస్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి లోన్స్ లిమిట్ని ఇంక్రీజ్ చేయడం కానీ, లేదు న్యూగా బారోవర్స్ ఎవరైతే ఉంటారో న్యూ టు బ్యాంక్. సో ఇక్కడ 2 more అబ్జర్వేషన్స్. ఈటీబీ, ఎగ్జిస్టింగ్ టు ద బ్యాంక్, లుక్ అట్ దిస్ వన్, ఎగ్జిస్టింగ్ టు బ్యాంక్, అండ్ ఎన్టీబీ, న్యూ టు బ్యాంక్. ఒక కొత్త బారోవర్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నప్పుడు ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈకి, దట్ ఈస్ న్యూ టు బ్యాంకుకి ఇవ్వాల్సినటువంటి లోన్ అప్రూవల్ కానీ రిజెక్షన్ కానీ, అట్ ద సేమ్ టైం ఎగ్జిస్టింగ్ టు ద బ్యాంక్ ఎంఎస్ఎంఈ బారోవర్కి లోన్ లిమిట్ని అప్గ్రేడ్ చేయాలన్నా కూడా ఓన్గా ఇన్హౌస్ కెపబిలిటీస్తో బిల్డ్ చేసినటువంటి క్రెడిట్ అసెస్మెంట్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫాలో అవబోతున్నాయి. అండ్ దీనికి సంబంధించి FY25 బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. సో దట్స్ అ 12th క్వశ్చన్. సో సింప్లీ వాట్స్ ద పాయింట్ ఇన్ 12th క్వశ్చన్ అంటే, మన ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంఎస్ఎంఈస్కి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి లోన్ అప్రూవల్స్ కానీ, లేదు లోన్ లిమిట్ ఎక్స్టెండ్ చేయడం కోసం కానీ, ప్రజెంట్ దిస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ పైన, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ పైన డిపెండ్ అవుతున్నాయి. అలా కాకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే ఓన్గా ఒక టెక్నాలజీ డెవలప్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ డిజిటల్ డేటా సపోర్ట్తో లోన్స్ అప్రూవల్ చేయాలన్నా, దట్ ఈస్ న్యూ టు బ్యాంక్ ఎంఎస్ఎంఈ బారోవర్స్కి అప్రూవల్ చేయాలన్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ టు బ్యాంక్ ఎంఎస్ఎంఈ బారోవర్స్కి లోన్ లిమిట్ ఇంక్రీజ్ చేయాలన్నా కూడా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ పైన డిపెండ్ అవ్వకుండా బ్యాంక్సే డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే, దట్స్ అ 12th క్వశ్చన్. దాన్ని నిర్మలా సీతారామన్ లాంచ్ చేశారు. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఉమెన్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్ డే బేస్ చేసుకొని ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. క్యాంపెయిన్ ఏంటంటే ఇంజూరింగ్ హీరోస్. ఓకే, ఇంజూరింగ్ హీరోస్. March 9th వరకు, యాక్చువల్గా డేట్ కంప్లీట్ అయింది. March 9th వరకు ఎవరైనా ఉమెన్ ఆర్ గర్ల్స్, March 9th it's over already, but you should remember exam point of view campaign. What's a campaign? Injuring heroes. By which company? PhonePe company, on the occasion of International Women Day. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ ఏంటంటే, ఇన్సూరింగ్ హీరోస్ క్యాంపెయిన్ ఏంటంటే, ఫోన్పే అప్లికేషన్ ద్వారా, ఐ హోప్ నవ్ డేస్ ఎవ్రీబడి హ్యావింగ్ ఫోన్పే అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా ఎనీ ఉమెన్ ఆర్ గర్ల్స్, ఓకే, ఉమెన్ ఆర్ గర్ల్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని కానీ, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్
ఓకే, ఒక ఫీమేల్ ఈ రెండిట్లో ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ వితౌట్ మెచ్యూరిటీ బెనిఫిట్స్, వెరస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్లో అయ్యే ఆల్ ఎక్స్పెన్సెస్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది డిపెండింగ్ అపాన్ సమ్ అష్యూర్డ్. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పర్చేజ్ చేసేలా అయితే పాలసీ ప్రీమియంకి 15% డిస్కౌంట్, టర్మ్ లైఫ్ పాలసీ పర్చేజ్ చేసేలా అయితే పాలసీ ప్రీమియంకి 30% డిస్కౌంట్ని, అంటే సపోజ్ దట్ ఇస్ ఇష్యూ ఒక పాలసీ ప్రీమియం 10,000 పర్ ఇయర్ అనుకుందాం ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, పర్ ఇయర్కి 10,000 టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 1 crore రూపీస్కి. అండ్ ఆ ఫీమేల్ ఇప్పుడు 10,000 పే చేయాల్సిన పని లేకుండా 7,000 రిమైనింగ్ 30% ఈ డిస్కౌంట్ ఇస్తుంది ఫోన్పే. ద సేమ్ మేనర్ లైక్ హెల్త్ పాలసీస్కి 15%. సో సింప్లీ ఫీమేల్స్ని ఇన్సూరెన్స్ కిందకి తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో, దట్ ఈస్ ఇట్ మే బీ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ దెమ్ ఆర్ ఎల్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ దెమ్. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే March 8న ఫోన్పే లాంచ్ చేసినటువంటి క్యాంపెయిన్ ఇంజూరింగ్ హీరోస్. ఎవరు లాంచ్ చేశారు, క్యాంపెయిన్ ఏంటి, క్యాంపెయిన్ పర్పస్ ఏంటి, దోస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ నీడ్ టు ఫోకస్. ఓకే, దట్స్ అ క్వశ్చన్. నెక్స్ట్ 14th one, that's what I said already. Percentages 15% for health life insurance policy, health insurance policies ki 30% for term life insurance policies ki discount provide chesela ee particular campaign Enduring Heroes by PhonePe on the occasion of International Women Day to provide these benefits to the women, right? Next 14th question. Few weeks back already manam discuss chesam Sahitya Academy India lo కల్చరల్ దట్ ఈస్ లిటరేచర్కి సంబంధించి 24 లాంగ్వేజెస్ 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ప్లస్ 2 అదర్ రాజస్థాను ఇంగ్లీష్ కలిపి మొత్తం 24 లాంగ్వేజెస్కి సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాట్లాడడం, ఇచ్చారు కూడా. అండ్ ఆ అవార్డ్స్ యొక్క డిస్ట్రిబ్యూషను ఎవ్రీ ఇయర్ ఆన్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్. వాట్ ఈస్ ద ఫెస్టివల్? ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2025. ఈ థీమ్తో దిస్ థీమ్ ఇండియన్ లిటరరీ ట్రెడిషన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్గనైజ్ చేసింది దీన్ని ఢిల్లీలో ఫ్రమ్ March 7th నుంచి March 12th వరకు. అండ్ కల్చర్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫెస్టివల్ని. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో 700 పైగా రైటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళ లిటరరీ వర్క్ని ఇక్కడ షోకేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫెస్టివల్ని సాహిత్య అకాడమీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ 1985 నుంచి ఆర్గనైజ్ చేస్తుంది. దిస్ ఇయర్ చీఫ్ గెస్ట్గా మహేష్ దత్తాని, ఈయన యాక్చువల్గా ఇంగ్లీష్ ప్లే రైటర్. వరాస్ ఈ ఇయర్ స్పీకర్గా సంవత్సర్ లెక్చర్ స్పీకర్గా ఉపమాన్యు చటర్జీ, డిస్టింగ్విష్డ్ రైటర్ అండ్ స్కాలర్, ఈ ఫెస్టివల్న స్పెషల్ హైలైట్. సో దిస్ ఆర్ ద పాయింట్ దట్ యూ షుడ్ రిమెంబర్. 14th క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో ఉన్నటువంటి దిస్ అకాడమీ సాహిత్య అకాడమీ ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అండర్ దట్ మినిస్ట్రీ దిస్ ఇన్స్టిట్యూషన్, వాట్ ఈస్ దట్ ఇన్స్టిట్యూషన్? సాహిత్య అకాడమీ ఇన్స్టిట్యూషన్ విల్ ఆర్గనైజ్ ఎవ్రీ ఇయర్ దిస్ ఫెస్టివల్ కాల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సిన్స్ 1985. దిస్ ఇయర్ ఏ థీమ్తో ఆర్గనైజ్ చేశారంటే ఇండియన్ లిటరరీ ట్రెడిషన్స్. ఓకే, దిస్ ఇస్ ద థీమ్, దిస్ ఇస్ ద మినిస్ట్రీ అండ్ దిస్ ఈజ్ Sahitya Academy. It's an institution and this particular festival was held in New Delhi between March 7th and March 12th. Okay, and the chief guest ga this personality Mahesh Dattani and speaker ga this year speaker ga Upamanyu Chatterjee attend avadam jarigindi. Okay, ikkada gurtu pettukovalsina thingu Sahitya Academy ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ని ఏ ఇయర్ నుంచి ఆర్గనైజ్ చేస్తుంది? 1985. అండ్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అండ్ వాట్స్ ద థీమ్? ఇండియన్ literary traditions. That's the 14th question. Next 15th question. Bhupender Yadav inaugurates, okay, Bhupender Yadav inaugurates World Sustainable Development Summit. World Sustainable Development Summit. So sustainable ga grow avvali ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ అనే మీనింగ్ వచ్చేలా దిస్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది, న్యూ ఢిల్లీలో. అవర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్. సో ఈ సమ్మిట్లో మన భూపేంద్ర యాదవ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ హైలైట్ చేసి చెప్పింది ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే 2070కి నెట్ జీరో ఎమిషన్, ఇండియా నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ని 2070కి అచీవ్ చేయాలి. ఓకే, అండ్ 2047కి డెవలపర్ నేషన్ అవ్వాలని చెప్పి టార్గెట్. సో 2005లో ఎమిషన్ ఇంటెన్సిటీ ఎంత ఉందో ఆ 2005 ఎమిషన్ ఇంటెన్సిటీలో 45% ఆఫ్ ఎమిషన్ ఇంటెన్సిటీని 2030 కల్లా రెడ్యూస్ చేయాలని చెప్పి మనకు టార్గెట్. బట్
2005 and 20 అంటే 15 ఇయర్స్లో ఆల్రెడీ 36% ఎమిషన్స్ రిడక్షన్ చేయడం జరిగింది. ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్ టార్గెట్ 45 బై 2030 అండ్ 2020కే 36%ని ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్ చేయడం జరిగింది. ఇది అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్క 2022 ఇయర్లోనే ఎమిషన్ ఇంటెన్సిటీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని 7.93% రెడ్యూస్ చేయడం కూడా జరిగిందని చెప్పి అనౌన్స్ చేశారు ఆయన. అండ్ అలానే దిస్ పర్టికులర్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏది అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, TERI, 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 ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ విత్ దిస్ పర్టికులర్ థీమ్. వాట్ ఈస్ ద థీమ్? పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ sustainable development and climate solutions. So this is the theme, partnerships for accelerating, partnership for what? Accelerating sustainable development and climate solutions. So 15th question, ఇది సమ్మిట్, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్. ఇనాగ్రేట్ చేసిన పర్సనాలిటీ భూపేంద్ర యాదవ్. ఈవెంట్ జరిగింది న్యూఢిల్లీలో. ఓకే, అండ్ ఈ సమ్మిట్ ఆర్గనైజ్ చేసింది TERI, ద ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ఈ థీమ్తో పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటింగ్ డెవలప్మెంట్, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్ ఆర్గనైజ్డ్ బై TERI. అండ్ ఇవన్నీ జస్ట్ మన ఇండియా కమిట్మెంట్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ఎమిషన్స్ అని చెప్పడానికి ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, దట్స్ 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th వన్. ఇది బుక్. ఈ బుక్ లాంచ్ చేసిన మినిస్ట్రీ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బుక్ ఏంటంటే ద లైఫ్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, ఇది బుక్. ద లైఫ్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ హూమ్? ద లైఫ్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ద లైఫ్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ బుక్ని లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడంలో, లైక్ మనం మన కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే బిఆర్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇలా ఒక అంబేద్కర్ రాస్తేనే కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఆ అంబేద్కర్ టీము వరల్డ్ మొత్తం తిరిగి డిఫరెంట్ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్లో నచ్చిన పాయింట్స్ అన్నిటినీ కూడా కాపీ పేస్ట్ చేసి ఆ పర్టికులర్ థింగ్స్ అన్నిటినీ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దాదాపు 169 డేస్ స్పీచెస్, డిబేట్స్, డిస్కషన్స్ జరిగాయి. ఆ స్పీచెస్లో, డిబేట్స్లో ఫీమేల్ పర్సనాలిటీస్ ఒక 15 మెంబర్స్ ఇంపార్టెంట్గా పార్టిసిపేట్ చేసిన పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ వాళ్ళ గురించి ఎప్పుడూ హైలైట్ చేసి మనకు ఎక్కడా వినిపించదు. అండ్ ఈ బుక్ ఏం మాట్లాడుతుందంటే మన ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫ్రేమ్ వర్క్ చేయడంలో ఆ 15 ఫీమేల్స్ యొక్క కంట్రిబ్యూషన్స్ని కూడా గుర్తిస్తూ ఈ పర్టికులర్ బుక్ హైలైట్ చేసి మాట్లాడుతుంది. ఏ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. అండ్ ఆ పర్టికులర్ ఫీమేల్స్లో ఇఫ్ యు లుక్ అట్ ద పర్సనాలిటీస్ హియర్, అమ్ము స్వామినాథన్ జెండర్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేశారు ఈ పర్సనాలిటీ. అండ్ ఎన్ని మసకరనే స్టేట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిటీ అండ్ డైవర్సిటీని ప్రమోట్ చేయడంలో ఈ పర్సనాలిటీ ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఓన్లీ ముస్లిం పర్సనాలిటీ, ఓన్లీ ముస్లిం ఉమెన్ ఇన్ ద అసెంబ్లీ, ఆమె పేరు బేగం కుదీషా ఐజజ్ రసూలు. ఓకే, సెక్యులరిజం కోసమే ఫైట్ చేయడం జరిగింది. అండ్ అలానే దాక్షాయని వెలయోధన్, దళిత ఉమెన్, ఫస్ట్ దళిత ఉమెన్ ఇన్ ద అసెంబ్లీ. అలానే దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఈమె ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ వెల్ఫేర్ పర్సనాలిటీ, మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో కూడా చదువుకొని ఉంటాం. హన్సా జివ్రా మెహతా, ఓకే, దిస్ పర్సనాలిటీ జెండర్ జస్టిస్ కోసము. నెక్స్ట్ రాజ్ కుమారి అమృత్ కౌర్, పబ్లిక్ హెల్త్ పాలసీస్ లెట్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ హెల్త్ కేర్ ఇన్ ద కంట్రీ. ఓకే, అండ్ అనదర్ పర్సనాలిటీ యూ కెన్ సీ హియర్ సరోజిని నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఫైటర్. సుచేత కిర్పలాని, ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్. అండ్ విజయలక్ష్మి పండిట్. లైక్ ఇలా ఒక 15 ఫీమేల్ పర్సనాలిటీసు, వాళ్ళ కంట్రిబ్యూషన్స్, వాళ్ళ స్పీచెస్, వాళ్ళు పార్టిసిపేట్ చేసిన డిబేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బుక్లో ఉంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడంలో ఈ ఉమెన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్పీచెస్, డిబేట్సే ఈ బుక్ ఏంటి అంటే
the life and contributions of the women members of the Constituent Assembly. Okay, the life and contributions of the women members of the Constituent Assembly. And this book was released by which personality, which ministry? In fact, Ministry of Law and Justice on the occasion of International Women's Day. That's the thing you should remember. 16th question. 16th question, book name launch chesina ministry enti? Book name enti? The life and contributions of the women members of the Constituent Assembly. And the launch chesina ministry, Ministry of Law and Justice. That's the only point you should focus. Next, 17th question. Right. So 17th question. Yeah, the day called International Women's Day, 8th of March. Idi theme for all women and girls. For all women and girls, three things: right, equality, rights, in fact, equality and empowerment. Okay, for all women and girls, rights, equality and empowerment. Idi theme. And Women Day campaign theme separate malli. Accelerated action. Idi campaign Women International Women Day. Idi women వెబ్సైట్ ఇంటర్నేషనల్ womenday.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన క్యాంపెయిన్కి థీమ్ ఇది యాక్సలరేట్ యాక్షన్. అదే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏ థీమ్తో ప్రమోట్ చేసిందంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్. ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ ఉమెన్ డే క్యాంపెయిన్ థీమ్ ఏంటి అంటే యాక్సలరేట్ యాక్షన్. ఓకే, దిస్ వన్ యాక్సలరేట్ యాక్షన్. అదే ఇంటర్నేషనల్ ఉమెన్ డే క్యాంపెయిన్ థీమ్ వేరు, ఇంటర్నేషనల్ ఉమెన్ డే థీమ్ వేరు. ఇంటర్నేషనల్ ఉమెన్ డే థీమ్ అంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్. అది ఇంటర్నేషనల్ ఉమెన్ డే క్యాంపెయిన్ థీమ్ ఏంటంటే యాక్సలరేట్ యాక్షన్. ఓకే, అండ్ March 8, 1977 ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన తర్వాత సెలబ్రేట్ చేశారు ఇంటర్నేషనల్ ఉమెన్ డేని. 1975లో డిక్లరేషన్ ద్వారా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, దట్స్ అ 17th క్వశ్చన్. సో వాట్స్ అ స్పెషల్ థింగ్ హియర్? ఇట్స్ అ ఇంటర్నేషనల్ ఉమెన్ డే 8th March. ఇది ఉమెన్ డే థీమ్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండ్ క్యాంపెయిన్ థీమ్ యాక్సలరేట్ యాక్షన్. సిన్స్ 1977 ఉమెన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఈవెన్ 1900 నుంచి కూడా ఉంది, బట్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్నటువంటి ఇయర్ 1975 అండ్ సెలబ్రేట్ చేసింది March 8, 1977. దట్స్ 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 100 ఇన్సూరెన్స్ బ్రాండ్స్, స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండు, వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండు అని చెప్పి బ్రాండ్ ఫినాన్స్ ఇన్సూరెన్స్ 100 కంపెనీస్ అని చెప్పి 2025 రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఓకే, సో లుక్ అట్ దిస్ ఇమేజ్. ఇది బ్రాండ్ ఫినాన్స్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూ కెన్ సీ మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ గురించి మాట్లాడితే స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ బ్రాండ్స్ కస్టమర్స్తో ఎంత లోయల్గా కనెక్ట్ అయి ఉన్నాయి, ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాయి, ఫినాన్షియల్కి సంబంధించి కాకుండా కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాయి అండ్ కస్టమర్కి అవేర్నెస్ ఈ కంపెనీస్ గురించి ఎంత మాత్రం ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఆ కంపెనీ ఈ సొసైటీతో కనెక్ట్ అయి ఉంది అనే పారామీటర్స్ని కన్సిడర్ చేసి స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో PZU ఇది పోలాండ్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ చైనా లైఫ్ చైనా వాళ్ళది, LIC థర్డ్ స్పాట్లో ఉంది. స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్లో ఫస్ట్దేమో పోలాండ్ ఇన్సూరెన్స్ కంపెనీ దట్ ఈస్ PZU. వెరస్ సెకండ్ ప్లేస్లో చైనా వాళ్ళది చైనా లైఫ్, థర్డ్ ప్లేస్లో మన LIC దట్ ఈస్ ఇండియాకి సంబంధించినటువంటి LIC. ఓకే, ఇది స్ట్రాంగెస్ట్. వెరస్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ అంటే ఇది ఫినాన్షియల్కి సంబంధించి $33.6 billion పింగ్ యాన్, ఇది వాల్యుబుల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది చైనీస్ కంపెనీ. ఓకే, చైనీస్ ఇన్సూరెన్స్ కంపెనీ మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ కంపెనీ. వెరస్ అలియాజ్ ఇది జర్మనీ ఇన్సూరెన్స్ కంపెనీ. బజాజ్ అలియాజ్ అని చెప్పి మన ఇండియాలో జాయింట్ వెంచర్ కూడా ఉంది, బట్ బజాజ్ అలియాజ్ వేరు, అలియాజ్ వేరు. సో ఇది జర్మన్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ ఆక్సా, భారతీయ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి మనం చూస్తుంటాం మన ఇండియాలో. అది ఆక్సా కంపెనీ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు కలిపి జాయింట్ వెంచర్ మన ఇండియాలో, బట్ ఆక్సా వేరు, అగైన్ భారతీయ ఆక్సా వేరు. సో సింప్లీ ఇవి వాల్యుబుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ బ్రాండ్స్. ఇవి స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్. వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్లో మన LIC 12th స్పాట్లో ఉంది వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్లో. వేరే స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్లో మన LIC 3rd స్పాట్లో ఉంది. ఎవరు రిలీజ్ చేశారు? బ్రాండ్ ఫైనాన్స్
రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ స్ట్రాంగెస్ట్. మోస్ట్ వాల్యుబుల్లో ఎల్ఐసి 12th స్పాట్లో ఉంది, బట్ మోస్ట్ వాల్యుబుల్ ఫస్ట్ స్పాట్లో పింగ్ ఆన్ ఫ్రమ్ చైనా, అలియాంజ్ ఫ్రమ్ జర్మనీ, ఆక్సా ఫ్రమ్ ఫ్రాన్స్. whereas most strongest insurance brands lo PZU from Poland, China Life from China, LIC from India. Right, that's the 18th question. Next, 19th question. ఇండియాలో ఉన్నటువంటి యంగ్ ఆర్టిస్టులకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ ఏంటంటే స్కాలర్షిప్ టు యంగ్ ఆర్టిస్ట్ ఇన్ డిఫరెంట్ కల్చరల్ ఫీల్డ్స్. ఓకే, ఎస్వైఏ స్టాండ్స్ స్కాలర్షిప్స్ టు యంగ్ ఆర్టిస్ట్ ఇన్ డిఫరెంట్ కల్చరల్ ఫీల్డ్స్. క్లాసికల్ డాన్స్కి సంబంధించి, ఇండిజినస్ ఆర్ట్ వర్క్ సంబంధించి, అదర్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్లో ఎవరైనా యూత్ 18 years నుంచి 25 years ఏజ్ మధ్యలో ఉన్న పర్సనాలిటీస్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ, గురువు దగ్గర కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ మినిమం 5 years నుంచి కోచింగ్ తీసుకుంటున్నట్లయితే అలాంటి స్టూడెంట్స్, అలాంటి ఆర్టిస్టుల్ని ఒక 400 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మ్యాక్సిమం వాళ్ళకి 2 years పాటు 6 monthsకి ఒకసారి, ఎవ్రీ మంత్ కాదు 6 monthsకి ఒకసారి, అంటే మొత్తం 4 times in 2 yearsలో 5,000 రూపీ పర్ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ స్కీమ్ని ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే, సో ఫైనాన్షియల్ గ్రాంట్ స్కీమ్ ఫర్ యంగ్ ఆర్టిస్ట్. ఓకే, వాట్ ఈస్ ద స్కీమ్? ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర కానీ, లేదు గురువు దగ్గర కానీ 5 సంవత్సరాలుగా క్లాసికల్ డాన్సులు అంటే భరతనాట్యం, కూచిపూడి, కథాకళి ఇలాంటివి. ఓకే, అలాంటి డాన్సులు నేర్చుకుంటున్నటువంటి ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ ఏజ్ లిమిట్ 18 to 25 ఉండాలి. అలాంటి పర్టికులర్ స్టూడెంట్స్కి మినిస్ట్రీ ఆఫ్ కల్చరు ఈ స్కీమ్ ద్వారా ఎస్వైఏ స్కాలర్షిప్స్ టు యంగ్ ఆర్టిస్ట్ ఇన్ డిఫరెంట్ కల్చరల్ ఫీల్డ్స్ ఈ స్కీమ్ ద్వారా 400 మెంబర్స్ని సెలెక్ట్ చేసి 2 సంవత్సరాల పాటు 6 monthsకి ఒకసారి 5,000 రూపీ ఫినాన్షియల్ సపోర్ట్ని, స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేసే స్కీమే ఎస్వైఏ స్కీమ్, స్కాలర్షిప్ ఫర్ యంగ్ ఆర్టిస్ట్ ఇన్ డిఫరెంట్ cultural fields. That's the 19th question. Next, 20th question. 20th question. This personality, Joy Malia Bagchi, Justice Joy Malia Bagchi, appointed to the Supreme Court, set to become Chief Justice of India in 2031. Present Chief Justice Sanjay Khanna, this personality. సంజీవ్ ఖన్నా ఈయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కౌంట్ ఎంత అంటే 51st. సుప్రీంకోర్టులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత అంటే 34. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. దాంట్లో 33 జడ్జెస్ ఉంటారు అండ్ 1 పర్సనాలిటీ చీఫ్ జడ్జి ఉంటారు. సో సింప్లీ 1 + 33 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఇన్ సుప్రీంకోర్ట్. మ్యాక్సిమం సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంత్ ఎంత అంటే 34. అందులో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి అండ్ 33 సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. ప్రెజెంట్ అయితే 33 మెంబర్స్ ఉన్నారు, ఒక పొజిషన్ వేకెంట్గా ఉంది. ఆ న్యూగా అపాయింట్ అయిన పర్సనే జోయ్ మాల్యా ఇన్ఫ్యాక్ట్ జాయ్ మాల్యా బాగ్చి. సో నార్మల్గా అపాయింట్మెంట్ ఎన్ని ఇయర్స్కి అని కాకుండా రిటైర్మెంట్ ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. మ్యాక్సిమం రిటైర్మెంట్ ఏజ్ ఫర్ సుప్రీంకోర్టు జడ్జికి 65 years ఉంటుంది. ఓకే, 65 years. ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేయడం జరుగుతుందంటే ఆర్టికల్ నెంబర్ 124. దట్స్ ఇట్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ దిస్ పర్సనాలిటీ బాగ్చి, జోయ్ మాల్యా బాగ్చి, ఆంధ్రప్రదేశ్కి అండ్ కలకత్తా హైకోర్టులో చీఫ్ జడ్జిగా ప్రీవియస్ వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ. రైట్. సో 20th క్వశ్చన్ సింప్లీ ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత? 65 years. సుప్రీంకోర్టు జడ్జెస్ని ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తారు? ఆర్టికల్ నెంబర్ 124. సుప్రీంకోర్టులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ కౌంట్ ఎంత? 34. అందులో 33 జడ్జెస్, 1 చీఫ్ జడ్జి ఉంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్. దెన్ ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఎవరు? సంజీవ్ ఖన్నా. ఆయన కౌంట్ ఎంత? 51st పర్సనాలిటీ. అండ్ ఈ 34 మెంబర్స్లో ఇప్పుడు ఈ పర్సన్ అపాయింట్మెంట్తో, జోయ్ మాల్యా బాగ్చి అపాయింట్మెంట్తో టోటల్ కౌంట్ 33 అయింది. ఇంకా ఒక పొజిషన్ వేకెంట్గానే ఉంది. అండ్ ఈయన 2031లో ఒక 4 months సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా ఉండబోతున్నారు. ఓకే, దట్స్ ద 20th క్వశ్చన్. నెక్స్ట్ 21st క్వశ్చన్. రైట్.
మన ఇండియాలో 58th టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే, మాధవ్ నేషనల్ పార్క్ బికమ్స్ 58th టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. నార్మల్గా టైగర్ రిజర్వ్స్ని అడ్మినిస్ట్రేషన్ చేసే అథారిటీ ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఎన్టీసీఏ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. టైగర్ రిజర్వ్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ ద్వారా 1973లో లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ టైగర్ ప్రోగ్రామ్ ద్వారా ఏవైతే టైగర్ రిజర్వ్స్గా రికగ్నైజ్ చేయబడతాయో అక్కడ టైగర్స్ యొక్క కన్జర్వేషన్ కోసము నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. నార్మల్గా ఒక లొకాలిటీని టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆ లొకాలిటీని ఐడెంటిఫై చేసి ఎన్టీసీఏకి ప్రపోజల్ సబ్మిట్ చేస్తుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి ప్రపోజల్ సబ్మిట్ చేస్తుంది. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఓకే, ఇది ఒక స్టాచ్యుటరీ అథారిటీ. అండ్ ఎన్టీసీఏ అప్రూవల్ ఇస్తే దెన్ స్టేట్ గవర్నమెంట్ ఆ లొకేషన్ని టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఆ టైగర్ రిజర్వ్ యొక్క మెయింటెనెన్స్ కోసము ఫండింగ్ అంతా కూడా ఎన్టీసీఏ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో మన ఇండియాలో 58th టైగర్ రిజర్వ్గా ప్రీవియస్గా ఈ మాధవ్ నేషనల్ పార్క్ని శివపురి నేషనల్ పార్క్ అనేవాళ్ళు. దెన్ మాధవరావుస్ ఇండియా, ఈ మరాఠా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సిండియా డైనాసిటీకి సంబంధించినటువంటి పర్సనాలిటీ నేమ్తో రీనేమ్ చేశారు మాధవ్ నేషనల్ పార్క్ అని చెప్పి. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇయర్, మన ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నటువంటి స్టేట్ కూడా మధ్యప్రదేశే. మధ్యప్రదేశ్లో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ 785 ఉన్నాయి యాజ్ పర్ 2022 సెన్సస్. ఎవ్రీ 4 ఇయర్స్కి మన ఇండియాలో టైగర్ సెన్సస్ ఉంటాయి. 2022లో కంప్లీట్ అయ్యే టైగర్ సెన్సస్. ఈ సెన్సస్ ప్రకారం ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి యావరేజ్ నెంబర్ ఆఫ్ టైగర్స్. సో నెంబర్ మినిమం టు మ్యాక్సిమం అని చెప్పి రేంజ్ ఉంది. బట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇండియాలో 3682. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక అండ్ ఉత్తరాఖండ్ రెస్పెక్టివ్ నెంబర్స్. అండ్ యాజ్ ఎ సెడ్ అర్లియర్ 4 ఇయర్స్కి ఒకసారి సెన్సెస్ ఉంటాయి. ఓకే రైట్, టైగర్ సెన్సెస్. అదే లయన్స్ అయితే 5 ఇయర్స్కి ఒకసారి ఉంటుంది. దిస్ ఇయర్ లయన్ సెన్సెస్ కూడా దిస్ మేలోనే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ టైగర్ కన్జర్వేషన్కి సంబంధించి మన ఇండియా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ చూస్తే ఫస్ట్ టైగర్ వైల్డ్ స్కిన్స్ని ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేశారు 1969లో. వైల్డ్ లైఫ్ యాక్ట్ పాస్ చేశారు 72లో. 73లో ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేశారు. దెన్ 2006లో ఎన్టీసీఏ సెటప్ చేయడం జరిగింది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దెన్ గ్లోబల్ టైగర్ రిజర్వ్ డే సెలబ్రేటెడ్ టు బోల్స్టర్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ఫర్ టైగర్ కన్జర్వేషన్. 2023లో దిస్ వన్ ఐబీసీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. 1973-2023 50 ఇయర్స్ సందర్భంగా 7 బిగ్ క్యాట్స్ని కన్జర్వేషన్ చేసిన ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి థింగే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ మధ్యప్రదేశ్ 9, మహారాష్ట్ర 6. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఓకే రైట్. సో లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. ఇది శివపురి నేషనల్ పార్క్ వన్స్ అపాన్ ఏ టైం, బట్ ఇప్పుడు దీన్ని మాధవ్ నేషనల్ పార్క్ అంటున్నాం. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే 58th టైగర్ రిజర్వ్ ఆఫ్ అవర్ నేషన్. 57th కూడా మధ్యప్రదేశ్ నుంచే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో రతనంపురి టైగర్ రిజర్వ్ అని ఉంటుంది, అది కూడా ఫైన్. టైగర్ రిజర్వ్స్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారంటే ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే మధ్యప్రదేశ్ 9 ఉన్నాయి. టైగర్ సెన్సస్ క్యాలిక్యులేషన్ ఎవ్రీ 4 ఇయర్స్కి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక, ఫాలోడ్ బై ఉత్తరాఖండ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ అబౌట్ 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. సో Department of Food and Public Distribution, Government of India has unveiled a new scheme under Modified Ethanol Interest Subvention Scheme. Look at this one, Modified Ethanol Interest Subvention Scheme. యాక్చువల్గా ఎంఐఎస్ఎస్ అని చెప్పి మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీము కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి ఉంది. ఓకే, బట్ వాట్ ఈస్ దిస్ MEISS, మోడిఫైడ్ ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీము. Aimed at empowering, this is the objective, cooperative sugar mills to expand their ethanol production capabilities, right? So what is this particular information I will discuss. Yeah, just to read the information. 22nd question, right? Okay fine. And ఈ స్కీమ్ ద్వారా ఇస్తున్న బెనిఫిట్స్ ఇవి 6%, 50%. let me explain for understanding purpose. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్, look at the department first, public distribution, government of India, or else simply
మినిస్ట్రీ ఆఫ్ ఈ మినిస్ట్రీ కింద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ మినిస్ట్రీలో ఉన్న డిపార్ట్మెంటే ఇది. సో దిస్ డిపార్ట్మెంట్ ఈ న్యూ స్కీమ్ని అన్వేల్ చేయడం జరిగింది. ఏంటది? మోడిఫైడ్ ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. రీసెంట్గా అండర్ దిస్ మినిస్ట్రీ దెర్ ఇస్ అ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మోడిఫైడ్ ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని అన్వేల్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ స్కీమ్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ అర్థం అవ్వాలంటే ఈ సిఎస్ఎం గురించి తెలియాలి. సిఎస్ఎం అంటే కోఆపరేటివ్ షుగర్ మిల్స్. కోఆపరేటివ్ షుగర్ మిల్స్. ఓకే, కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఇవేం చేస్తాయి? యాక్చువల్గా ఇవేంటి అంటే ఫార్మర్సు, షుగర్ కేన్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ షుగర్ కేన్ ఫార్మర్స్ పండించినటువంటి షుగర్ కేన్ని ఈ మిల్స్కి తీసుకెళ్ళి వీళ్ళు సేల్ చేస్తారు. అండ్ ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినటువంటి షుగర్ కేన్ నుంచి ఇథనాల్ ప్రొడక్షన్ చేసే మిల్సే కోఆపరేటివ్ షుగర్ మిల్స్. నార్మల్గా షుగర్ కేన్ 1 ఇయర్లో 12 మంత్స్లో మ్యాక్సిమం 4-5 మంత్స్ మాత్రమే సప్లై ఉంటుంది. రిమైనింగ్ ఆల్మోస్ట్ 7 మంత్స్ ఈ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఖాళీగా ఉంటాయి, ఎటువంటి వర్క్ లేకుండా ఉంటాయి. అంటే ఫార్మర్ పండించిన పంట జస్ట్ బిజీగా ఎంటైర్ ఇయర్లో. యాక్చువల్గా షుగర్ కేన్ అనేది లాంగ్ టర్మ్ క్రాప్, ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ పడుతుంది క్రాప్ రావడానికి. సో ఇప్పుడు క్రాప్ వేస్తే అండ్ ఆ క్రాప్ అవుట్పుట్ మ్యాక్సిమం ఒక 4-5 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆ పర్టికులర్ సీజన్లో. నార్మల్గా మన ఇండియాలో ఇథనాల్ సప్లై ఇయర్ అని చెప్పి నవంబర్ నుంచి ఇప్పుడు సపోజ్ 2024 తీసుకుంటే నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ఇది ఒక ఇథనాల్ సప్లై ఇయర్. అంటే ఇప్పుడు మనం ఇథనాల్ సప్లై ఇయర్ 2024-25లో ఉన్నాం. ఓకే, రైట్, బికాస్ స్టిల్ అక్టోబర్ ఇంకా రాలేదు కాబట్టి. ఫినాన్షియల్ ఇయర్ ఎలాగైతే ఏప్రిల్ స్టార్ట్ అయ్యి మార్చ్తో ఎండ్ అవుతుందో, ఈవెన్ ఇథనాల్ సప్లై ఇయర్ కూడా నవంబర్తో స్టార్ట్ అయ్యి దట్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్తో ఎండ్ అవుతుంది. ఇది ఇథనాల్ సప్లై ఇయర్. ఇథనాల్ ప్రొడక్షన్లో మేజర్ రోల్ ప్లే చేసేది షుగర్ కేన్. ఈ షుగర్ కేన్ని ఫార్మర్స్ ఈ షుగర్ మిల్స్కి, దట్ ఈస్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్కి సేల్ చేస్తాయి. అండ్ ఈ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ ఆ షుగర్ కేన్ సప్లై ఓన్లీ 4-5 మంత్స్ మాత్రమే ఉంది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓన్లీ షుగర్ కేన్తోనే కాకుండా వీట్, మెయిజ్ అంటే మొక్కజొన్న, ఓకే, ప్యాడీ, ఇలాంటి ఈవెన్ ఇంకా వేస్టేజ్ అయినటువంటి అగ్రికల్చర్లో వేస్టేజ్ అయిన ప్రొడక్షన్ నుంచి ఈవెన్ ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసి ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసేలా ఈ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓన్లీ షుగర్ కేన్ ద్వారా కాకుండా ఇలాంటి వాటి దగ్గర నుంచి కూడా ఇలాంటి వాటిని యూజ్ చేసి కూడా ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ ఈ వీట్ని, మెయిజ్ని, ప్యాడ్ని, అగ్రికల్చర్ వేస్ట్ని యూజ్ చేసి ఇథనాల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ మిల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయాలి. ఆ అప్గ్రేడ్ చేయాలంటే ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆ ఫినాన్షియల్ సపోర్ట్కి సపోజ్ ఇప్పుడు ఈ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఇప్పుడు అక్కడి వరకు అర్థమై ఉంటే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఒక బ్యాంక్ని అప్రోచ్ అయ్యి అనుకుందాం, లైక్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకొని సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ పే చేయడం జరుగుతుంది. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. ఈ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ పే చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, లెట్ us assume 12% ఇంట్రెస్ట్ అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఈ ఇంట్రెస్ట్లో 5 years వరకు, ఒకవేళ లోన్ టెన్యూర్ 5 years కన్నా ఎక్కువ ఉన్నా లేదు 5 years కన్నా తక్కువ ఉన్నా, మ్యాక్సిమం అప్ టు 5 years వరకు కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్లో 12 కాకుండా ఇంకా 13 తీసుకుంటే, ఓకే, 13% ఇంట్రెస్ట్ 1 కోటి రూపాయలు SBI దగ్గర నుంచి ఒక కోఆపరేటివ్ షుగర్ మిల్లు బారో చేశారు అనుకుందాం. అండ్ దీనికి కట్టాల్సిన వడ్డీ 13% per annum అనుకుంటే 6% ఇంట్రెస్ట్ ఆర్ 50% ఆఫ్ ఇంట్రెస్ట్
ఇక్కడ 13లో 50% అంటే 6.5 అవుతుంది. బట్ మ్యాక్సిమం 6% అంటే 6%, అంటే ఈ 13లో 7% ఫార్మర్ పే చేయాలి, రిమైనింగ్ 6% గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది అండర్ మోడిఫైడ్ ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ఇప్పుడు ఈ లోన్ ఎందుకు తీసుకున్నారు ఈ పర్టికులర్ కోఆపరేటివ్ షుగర్ మిల్లు? ప్రజెంట్ అయితే ఓన్లీ షుగర్ కేన్ని క్రష్ చేసి ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ దగ్గర. షుగర్ కేనే కాకుండా వీట్, ప్యాడీ, ఓకే, మేజ్ ఇలాంటి క్రాప్స్ నుంచి కూడా ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయాలంటే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయాలి. ఆ అప్గ్రేడేషన్ కోసమే లోన్ తీసుకున్నారు. ఆ లోన్కి కట్టాల్సినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్వెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే పోర్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్మర్ పే చేస్తాడు, రిమైనింగ్ పోర్షన్ గవర్నమెంట్ పే చేస్తుంది ఫర్ 5 years, ఇంక్లూడింగ్ 1 year మోరటోరియం పీరియడ్ ఆల్సో. అంటే 1 year ఎటువంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయకపోయినా కూడా నో ప్రాబ్లం. ఓకే, రైట్. బట్ ఆ అమౌంట్ మళ్ళీ రీపే చేయాలి, బట్ పే చేయకుండా 1 year టెంపరీగా ఎగ్జామ్షన్ ఇస్తారు అంతే. సో ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ డిపార్ట్మెంట్ కాల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. అండ్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్కి న్యూ స్కీము, దట్ ఈస్ మోడిఫైడ్ ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీము. బెనిఫిట్ ఇందాక చెప్పినట్టు 6% పర్ యానం గవర్నమెంట్ బేర్ చేస్తుంది, లేదు 50% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ బై ద బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, విచ్ ఎవర్ ఈస్ లోయర్ దట్ ఈస్ అప్లికబుల్. అండ్ 5 years వరకు గవర్నమెంటే పే చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పోర్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, ఇంక్లూడింగ్ 1 year మోరటోరియం ఆల్సో. రైట్. అండ్ ఈ ఇనిషియేటివ్ ద్వారా ఈ షుగర్ మిల్స్, కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకుంటే నాట్ ఓన్లీ షుగర్ కేన్, అదర్ ఫీల్డ్స్ నుంచి కూడా, క్రాప్స్ నుంచి కూడా ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దట్ మన ఇండియా టార్గెట్ కూడా ఏంటంటే 2025 year కంప్లీట్ అయ్యేసరికి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్, ఓకే, ఈబీపీ ప్రోగ్రామ్, ప్రతి 100 liters పెట్రోల్లో 2025 కంప్లీట్ అయ్యేసరికి 80 liters పెట్రోల్ని అండ్ మనం పర్చేజ్ చేసే ఎవ్రీ 100 litersలో 20 liters ఇథనాల్ని బ్లెండ్ చేయాలని చెప్పి టార్గెట్. ఇథనాల్ వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అండ్ వెహికల్ యొక్క ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, అది అడ్వాంటేజ్. సో దట్స్ అ క్వశ్చన్, దట్స్ అ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నోటిఫైడ్ ఎ స్కీమ్ ఫర్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్ అండర్ మోడిఫైడ్ ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ their existing sugarcane. That's what the question, look at here. Conversion of their existing sugarcane based feedstock ethanol plants into only sugarcane కాకుండా multi feedstock based plants to use grains. Identify the incorrect statements. Incorrect ఏంటి అని అడుగుతున్నారు. సింప్లీ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు 6%, 50% కాదు 60% కాదు 50%, అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అండ్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ 20% by 2025, and that's okay. 2 and 3 కరెక్ట్. ఇది నాట్ వర్తీ కైండ్ ఆఫ్ ఆప్షన్. సో సింప్లీ దట్స్ అ థింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ క్వశ్చన్ నెంబర్ 22లో కోఆపరేటివ్ షుగర్ మిల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసము, దట్ ఈస్ మల్టీ ఫీడ్ స్టాక్ బేస్డ్ ప్లాంట్స్ టు యూజ్ ఆల్ గ్రెయిన్స్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసము లాంచ్ చేసిన స్కీమే మోడిఫైడ్ ఇథనాల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. దీంట్లో 6% ఇంట్రెస్ట్ కానీ లేదు 50% ఆఫ్ పేయబుల్ ఇంట్రెస్ట్, విచ్ ఎవర్ ఇస్ లోయర్ దట్ ఈస్ అప్లికబుల్. 5 years వరకు ఇంక్లూడింగ్ 1 year మోరటోరియం గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్స్ అ థింగ్. 22nd question, and this is the part 2 of March 1 to 10 current affairs, and next questions we'll discuss in another part. Right, thank you.